అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి నాజీ పాలన తర్వాత జరిగిన అతిపెద్ద మానవ ఊచకోత. ఈ దాడి ప్రధానంగా జరిగింది మిలిటరీ మీద కాదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం చనిపోయిన వారిలో సుమారు 850 మంది పౌరులు ఉండగా 350 మంది మిలిటరీ పోలీసులు ఉన్నారు. ఈ దాడిలో సేఫ్ హౌస్లో దాక్కోవడానికి ప్రయత్నించిన సాధారణ పౌరులను వారు పిల్లలా వృద్ధులా అన్నదానితో సంబంధం లేకుండా మంటల్లో తగులబెట్టారని ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. లూటీలు జరిగాయని, తలలు నరికివేయడం కూడా జరిగిందని ఆ నివేదిక తేల్చి చెప్పింది. అంతేగాక సెక్సువల్ వైలెన్స్ మీద ఐరాసా సెక్రటరీ జనరల్ జరిపిన ప్రత్యేక పరిశోధనలో కిబ్బుట్జ్ ప్రాంతంలో రేపులు, గ్యాంగ్ రేపులు జరిగాయని తేలింది. ఎన్నో చోట్ల స్త్రీల అర్ధనగ్న, నగ్న దేహాలు పడి ఉన్నాయని, మర్మాంగాల ఛేదనం జరిగిందని ఆ ఐరాస బృందం కనుగొన్నది. ఈ బృందం సుమారు 5000 ఫోటోలు, 50 గంటల నిడివి ఉన్న ట్రాఫిక్ కెమెరాలతో సహా అన్ని రకాల ఆడియో, వీడియో ఫైళ్లను పరిశీలించి ప్రత్యక్ష సాక్షులను విచారించి ఈ నివేదికను రూపొందించింది. హమాస్ అనే పేరు హరకత్ అల్ ముఖవా అల్ ఇస్లామియా అన్న పూర్తి పేరుకు క్లుప్తపదం. దీనికి అర్థం ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమం అని. ఈ సంస్థ ఫండమెంటల్ స్వభావం కలిగింది. యాసర్ అరాఫత్ నాయకత్వంలో పాలస్తీనా విమోచన ఉద్యమంలో భాగంగా ఏర్పడిన పార్టీ ఫతా. ఈ ఫతా పార్టీ పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంకును పాలిస్తోంది. ఫతా పార్టీ ఆదర్శం ఒక సర్వసత్తాక, గణతంత్ర, లౌకిక పాలస్తీనాను ఏర్పరచడం. అయితే హమాస్ భావజాలం అందుకు భిన్నమైంది. కేవలం ఇస్లాం మత సౌభ్రాతృత్వంతో కూడిన పాలస్తీనాను ఏర్పరచడమే దాని ఆదర్శం. ఆ సంస్థ 1988లో తన శాసనావళిలో స్పష్టంగా ఇజ్రాయెల్ను తుడిచిపెట్టేసి జోర్డాన్ నది నుంచి మధ్యధరా సముద్రం దాకా పాలస్తీనా ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పరచడం తన ఆదర్శమని రాసుకుంది. హమాస్ ఇంతటి స్పష్టమైన ఉద్దేశంతో ఏర్పడడంతో సహజంగానే ఇజ్రాయెల్లో దీని పట్ల అప్రమత్తత నెలకొంది. 2007 ఎన్నికల్లో ఫతా పార్టీని హమాస్ గాజాలో ఓడించింది. ఆ తర్వాత ఫతా సంస్థపై దాడులు, హత్యలు, చిత్రహింసలతో విరుచుకుపడింది. చివరకు ఆ ప్రాంతంలో తానే ఏకైక పార్టీగా మిగిలి అధికారం చెలాయిస్తూ వచ్చింది. మిలిటరీ హత్యాకాండను నమ్ముతూ తమను రూపుమాపే లక్ష్యంతో ఉన్న హమాస్ అధికారంలోకి రావడంతో సహజంగానే ఇజ్రాయెల్ 2007 తర్వాత గాజా చుట్టూ ఒక పూర్తి నిర్బంధ స్థితిని తీసుకువచ్చింది. అంతవరకు అమెరికా, యూరోపుల నుంచి $1 మిలియన్ అందే ఆర్థిక సహాయం కూడా నిలిచిపోయింది. హమాస్ ఒక విముక్తి పోరాట సంస్థ అని చెప్పే వాళ్లకు విప్లవం ఎలా ఉంటుందో తెలియకపోయి ఉండాలి, లేదా అది ఫాల్స్ గ్లోరిఫికేషన్ ద్వారా సమర్థించడం అయినా అయ్యుండాలి. మన దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబులు వేశాడు గాని వెళ్లి బ్రిటిష్ కుటుంబంలో చిన్నపిల్లల మీద, ఇంట్లో స్త్రీల మీద బాంబు వేయలేదు. మన దేశంలో మిలిటరీ విముక్తి పోరాటం చేస్తోందని చెప్పుకునే అతిపెద్ద సాయుధ పోరాట మావోయిస్టు సంస్థ కూడా ఇందులో కనీసం 1వ వంతు హత్యాకాండకు కూడా పాల్పడలేదు. కేవలం మిలిటరీ పైన, పోలీసులపైన, అధికార యంత్రాంగం పైన మాత్రమే దాడులు చేయడం అన్నది ఏ విముక్తి పోరాటం అయినా పాటించే ఒక అలిఖిత యుద్ధ న్యాయం. నక్సలైట్లు భూస్వాముల ఇళ్లలోకి ప్రవేశించి భూస్వాములను చంపిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ల ఇంట్లో భార్యలను చేర్చడం, పిల్లల్ని తగలబెట్టడం జరగలేదు. హింసను అంగీకరించడం, అంగీకరించకపోవడం అది వేరే చర్చ. ఏ దిశ లేని హింస అన్నది కేవలం టెర్రరిజం మాత్రమే. అయితే హమాస్ నాయకుడు ఘజీ హమద్, మేము అక్టోబర్ 7న చేసిన హత్యాకాండ వల్లనే ఈరోజు ప్రపంచం మా సమస్యను గుర్తిస్తున్నదని ప్రకటించాడు. అడ్డు అదుపు లేని ఏ హింసనైనా ఎవరైనా గుర్తిస్తారు. ఆ గుర్తించేది ఏ దృక్పథంతో గుర్తిస్తున్నారు అన్నది ముఖ్యం. ఈ కనీస ఆలోచన లేని యుద్ధవీరులు చేసే దుర్మార్గాన్ని లిబరల్స్ ఏమాత్రం విచక్షణ లేకుండా తలకెత్తుకోవడం ఈ ప్రపంచ మానవ సమాజం చేసుకున్న దురదృష్టం. పాలస్తీనా సమస్య వేరు, హమాస్ ప్రతిఘటన వేరు. ఈ రెండిటి మధ్య అయోమయానికి గురై రెండింటినీ ఒకే రకంగా తలకెత్తుకోవడం అవివేకం. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతిస్పందన మరింత అమానుషం. అందులో ప్రపోర్షనేట్ రెస్పాన్స్ అన్నది లేదు. హమాస్ సభ్యులు ఇళ్ల కింద, హాస్పిటల్స్ కింద, టన్నెల్స్లోనూ దాక్కున్నారని చెప్పి ఇజ్రాయిల్ ఎడాపెడా హాస్పిటళ్లను, స్కూళ్లను పేల్చివేస్తుంటే మానవ సమాజం యావత్తూ సాక్షులుగా మిగిలిపోవాల్సి రావడం దారుణమైన స్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీగా పేరు మోసిన ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ కూడా అక్టోబర్ దాడిని పసిగట్టలేకపోయిందంటే ఎంత సిగ్గుమాలిన విషయం.
దాడి జరిగిన తర్వాత బందీలు ఎక్కడున్నారు, హమాస్ మిలిటెంట్లు ఎక్కడున్నారో కూడా ఆ ఏజెన్సీ పసిగట్టలేకపోయింది. ఫలితంగా ఎక్కడ పడితే అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేసి 67,000 మందిని ఇజ్రాయిల్ పొట్టనబెట్టుకుంది. ఇందులో 70% స్త్రీలు, పిల్లలు ఉన్నారు. అందులో హమాస్ మిలిటెంట్స్ 20% కూడా లేరు అని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయిల్ ఇది కొలాటరల్ డ్యామేజ్ అని నచ్చజెప్తోంది. తమాషా ఏంటంటే ఇదంతా ఒట్టి కొలాటరల్ డ్యామేజ్ మాత్రమే. మెయిన్ డ్యామేజ్ అతి స్వల్పం. అంటే ఒక్క మిలిటెంట్ను చంపాలంటే 4 సాధారణ పౌరులను చంపవచ్చని ఇజ్రాయిల్ ఇక్కడ తీర్మానిస్తోంది. ఇన్ని యుద్ధాలు జరిగినా ఈ భూఖండంలో ఇంత అమానుషంగా, ఇంత స్థాయిలో, ఇంత డిస్ప్రపోర్షనేట్గా సాధారణ ప్రజల ప్రాణాలు కోల్పోయింది లేదు. నేడు సామ్రాజ్యవాదానికి, ఇస్లామిక్ విస్తరణవాదానికి మధ్యలో నలిగిపోతున్నది ప్రపంచం. ఒకరు ఆస్తుల గురించి రాజకీయాలు చేస్తే మరొకరు తమ మత విశ్వాసం వ్యాప్తి కోసం, మూఢులైన ప్రజల్లో తమ అధికార ప్రాబల్యం కోసం మానవ సమాజ వినాశనానికి పాల్పడుతున్నారు. ఒక తోడేలుకి, ఒక పులికి మధ్య చిక్కుకున్న గొర్రెపిల్ల పాలస్తీనా. ఫతా పార్టీ పూర్తిగా విఫలం కావడంతో దిక్కుతోచని పాలస్తీనా ప్రజలు హమాస్ వెనుక గుడ్డిగా తరలి వెళ్లారు. అందుకు మతం అనే సెంటిమెంట్ బలంగా పనిచేసింది. ఇజ్రాయిల్ బోర్డర్ కంట్రోల్ పేరుతో చెక్ పాయింట్స్ పెట్టి పాలస్తీనా ప్రజలను విపరీతమైన వెదకు గురిచేసింది. ప్రజల్లో ఉండే కసిని హమాస్ చాలా తప్పుదారిలో నడిపి మరింత క్లిష్టమైన పరిస్థితి తీసుకువచ్చింది. తమ పౌరులను హమాస్ బందీలుగా చేసుకుందన్న కారణంతో పాలస్తీనాలోని సాధారణ ప్రజలను ఇజ్రాయిల్ చంపుతోంది. దీన్ని ఎవరైనా యుద్ధం అని నిర్వచిస్తే మనలో మానవ ఇంగితం లోపించినట్టే. పాలస్తీనా వేరు, హమాస్ వేరు. రగిలిపోయిన యూదుల కుటుంబాలు వేరు, వారికి జరుగుతున్న న్యాయం వేరు. ఒకటి దుర్మార్గం, మరొకటి అమానుషం.